టేబుల్ అంతా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి గైస్. చూడగానే చాలా నచ్చింది గైస్. లుక్ ఎట్ దట్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ ద సారీ గైస్. లుక్ ఎట్ దిస్ కలర్ గైస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్లో నేను మొన్న మదీనాకి వెళ్ళాను కదా, అక్కడ నుంచి నేను తెచ్చుకున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం గైస్ మదీనాకి వెళ్ళాను. ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. నార్సింగ్లోని అలా తీసుకున్నాను కానీ మదీనాకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఇప్పుడైతే నేను కాకినాడ అయితే వచ్చేసాను. ఒక సూట్ కేస్ నిండా నేను ఫ్యాబ్రిక్సే తెచ్చుకున్నాను గైస్. అండ్ ఈ టేబుల్ అంతా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి గైస్. అన్ని ఎక్కువ ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నాను నేను. ఇవన్నీ నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ప్రైజెస్ గుర్తున్నంత వరకు చెప్తాను. చాలా రోజులు అయిపోయింది కాబట్టి మేబీ నాకు గుర్తుండకపోవచ్చు. గుర్తున్నంత వరకు అయితే నేను మెన్షన్ చేస్తాను ప్రైజెస్ అన్నిని. సో మదీనాలో అయితే చాలా అఫోర్డబుల్ రేట్స్కి అయితే ఫ్యాబ్రిక్స్ దొరికాయి గైస్. నాకు సారీస్ కూడా తీసుకున్నాను నేను. సారీస్ నుంచి డ్రెస్సెస్ చేయొచ్చు అనేసి. సో ఇప్పుడైతే నేను మీకు ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. మ్యాక్సిమం టు మ్యాక్సిమం నాకు గుర్తున్నంత వరకు అన్ని ప్రైజెస్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్ గైస్. ఫస్ట్ అయితే నేను ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్కి అలా తీసుకెళ్తాను. ఫస్ట్ అయితే నేను ఐ గాట్ దిస్ గ్రీన్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ గైస్. ఇది ఒక కుర్తీ చేద్దామని అయితే తీసుకున్నాను. దిస్ ఈస్ ద ఫ్యాబ్రిక్ గైస్. దీన్ని అయితే ఆల్రెడీ నేను వాష్ చేస్తాను ఒకసారి. నేను ఎప్పుడైనా సరే వాష్ చేసి స్టిచ్చింగ్ ఇస్తాను, అందుకనే దీన్ని ఆల్రెడీ ఒకసారి అయితే వాష్ చేసేసాను. గైస్, దిస్ ఈస్ ద ఫ్యాబ్రిక్. నైస్ బాటిల్ గ్రీన్ కలర్తో అయితే ఉంటుంది. ఈ పింక్ కలర్తో కానీ లేకపోతే ఈ బ్లూ కలర్తో కానీ లెగ్గిన్తో పేర్ చేయొచ్చు అనే ఐడియాతో అయితే తీసుకున్నాను. ఇది నాకు మీటర్ 100 రూపీస్కి అయితే వచ్చింది. 2 మీటర్స్ తీసుకున్నాను. కుర్తీకి 2 మీటర్స్ చాలు కాబట్టి ఒక 2 మీటర్స్ అయితే దీన్ని తీసుకున్నాను. సో దీన్ని త్వరలోనే నేను కుర్తీస్ చేస్తాను గైస్, ఎందుకంటే నా దగ్గర కుర్తీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇవి కుర్తీస్ డిజైన్ చేయడానికి అయితే తీసుకున్నాను. ఇది కాటన్ గైస్, కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను దీన్ని. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద ఫ్యాబ్రిక్. ఇది మొత్తం ఇట్లా స్ట్రైప్స్ అయితే వచ్చినాయి. దిస్ ఈస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్స్. ఇది కూడా నేను కుర్తీ కోసమనే తీసుకున్నాను. ఇది కాటన్ కాదు, దిస్ ఈజ్ రేయాన్ గైస్. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. కాబట్టి ఫ్యాబ్రిక్ నాకు నచ్చింది. ఇది రేయాన్. ఇదైతే తీసుకున్నాను. సేమ్ ఇది కూడా నేను కుర్తీ చేయడానికి అయితే తీసుకున్నాను. 2 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 150 పడింది. ఇది పర్ మీటర్ 150కి అయితే తీసుకున్నాను. ఇది చాలా బాగుంది గైస్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సో ఇది కూడా కుర్తీగా డిజైన్ చేయడానికి అయితే తీసుకున్నాను. ఏ షాప్లో తీసుకున్నాను అని అయితే నాకు పర్ఫెక్ట్గా అయితే గుర్తులేదు గైస్, ఎందుకంటే అక్కడ అంతా ఇట్లా ఒక స్ట్రీట్లో ఇటు ఇటు షాప్స్ ఉంటాయి. సో నేను బయట నుంచి చూసి నాకు ఏమైనా ఫ్యాబ్రిక్ నచ్చితే నేను లోపలికి వెళ్ళి అయితే తీసుకున్నాను. సో అలా తీసుకున్నవి. ఏ షాప్లో తీసుకున్నాను అయితే నాకు గుర్తులేదు సరిగ్గా. ఇప్పుడు నేను చూపించిన గ్రీన్ కలర్ అయితే ఒక షాప్లో తీసుకున్నాను. ఇది వేరే షాప్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ బ్రౌన్ కలర్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చూడగానే చాలా నచ్చింది గైస్. లుక్ ఎట్ దట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రికే. కుర్తీ కోసం అని అయితే తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ కూడా. దీన్ని అయితే ఇంకా వాష్ చేయలేదు. ఆ గ్రీన్ ఒకటి వాష్ చేశాను గైస్, ఇంకేది వాష్ చేయలేదు. మిగిలినవన్నీ అలానే ఉన్నాయి. దిస్ ఇస్ హౌ ద ఫ్యాబ్రిక్ లుక్స్. ఇంకా కెమెరాలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుందేమో కానీ డార్క్ బ్రౌన్ కలర్ గైస్. ఇది చాలా అంటే చాలా బాగుంది. దీన్ని బేజ్ కలర్ లెగ్గిన్తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా నాకు 150 పర్ మీటర్ పడింది. 100 రూపీస్కి అడిగితే ఇవ్వలేదు. మదీనాలో అసలు బేరాలు ఆడనివ్వట్లేదు గైస్. వాళ్ళు చెప్పిన రేటే అంటున్నారు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం బేరాలు ఆడనివ్వట్లేదు ఎవరుని. సో వాళ్ళు చెప్పిన రేట్కి అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇదైతే 150 చెప్పారు. ఇంకా బాగుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. 2 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది నాకు 2 మీటర్స్ సరిపోతుంది గైస్. అండ్ దీనికి లైనింగ్ కూడా అక్కడే తీసేసుకున్నాను నేను. లైనింగ్ అరౌండ్ 30 రూపీస్ పర్ మీటర్ పడినట్టుంది. 2 మీటర్స్ ఆఫ్ లైనింగ్ తీసుకున్నాను. బ్రౌన్ కలర్ లైనింగ్ అంతే. అండ్ నెక్స్ట్ ఈ కలంకారీ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను గైస్. నాకు ఎంత నచ్చిందంటే ఇది చూడగానే చాలా బాగుంది గైస్. నాకు చాలా నచ్చింది. నా దగ్గర ఇప్పటి వరకు ఒక్క కలంకారీ డ్రెస్ కూడా లేదు. సో అందుకని కలంకారీ తీసుకోవాలని ఫిక్స్ అయ్యి తీసుకున్నాను. దీన్ని ఈ గ్రీన్ కలర్ లెగ్గిన్ అండ్ దుప్పటాతో పేర్ చేద్దామని అయితే తీసుకున్నాను. లుక్ ఎట్ దట్ ఫ్యాబ్రిక్ గైస్. ఇది రేయాన్ కాదు, కాటన్ కూడా కాదు, సమ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్. ఇది కొంచెం రఫ్గా అయితే ఉంది కానీ ఫ్లేర్ అయితే ఉంది కానీ కొంచెం రఫ్ ఉంది. ఇది రేయాన్ అంత సాఫ్ట్గా అయితే లేదు. సో ఇది కూడా నాకు 150 పర్ మీటర్ పడింది. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే
అర్బాస్ టెక్స్టైల్స్ పక్కన షాప్లో తీసుకున్నాను. చిన్న షాప్ గైస్ అది. ఇది కూడా నేను 2 మీటర్స్ తీసుకున్నాను. కుర్తీ కోసమనే తీసుకున్నాను. ఇది మీరు మదీనా వ్లాగ్లో చూసుంటారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బాగుంది మదీనాలో. సో అందుకనే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐ గాట్ దిస్ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ గైస్. ఇదైతే చాలా బాగుంది. లెట్ మీ షో యూ ఫ్యాబ్రిక్. సి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గైస్. మనం లెగ్గిన్ అండ్ దుపట్టా పేర్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇది రేయాన్, సేమ్ ఫ్యాబ్రిక్, రేయాన్ ఫ్యాబ్రిక్ గైస్. ఇది చాలా బాగుంది. లుక్ ఎట్ దట్ కలర్ గైస్. కలర్ అందులో రెడ్ కనిపిస్తుంది అనుకుంటా, బట్ ఇట్స్ పింక్, డార్క్ పింక్ గైస్. నేనైతే ఈ మస్టర్డ్తో పేర్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ మస్టర్డ్ చూడాలి అసలు ఆ కలర్ దొరకదో. అండ్ ఇది కూడా నేను కుర్తీ కోసమే తీసుకున్నాను. 2 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది అరౌండ్ 175 per మీటర్ ఎంతో పడింది గైస్. ఇది చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. నాకు అందుకే నచ్చింది, అందుకే తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రాక్ కోసం అయితే తీసుకున్నాను గైస్. లుక్ ఎట్ దట్ ఫ్యాబ్రిక్. చాలా ఫ్లోయి ఉంది. ఇది ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఇటాలియన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అంట. సో ఇది కొంచెం నాకు ఎక్కువే పడింది ప్రైస్ అయితే. మీటర్ అరౌండ్ 250 పడింది గైస్. ఇది నేను 3 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఫ్రాక్కి బాగుంటుందని. ఫ్లో అయితే చాలా బాగుంది గైస్ ఈ ఫ్యాబ్రిక్కి. లెట్ మీ షో యూ. సి ఇట్లాంటి ఫ్యాబ్రిక్ అయితే ఫ్రాక్స్ చాలా బాగుంటాయి అని అయితే నేను ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇదైతే నేను కరెక్ట్గా మదీనా మార్కెట్లో ఎంఎం సెంటర్ ఉంది కదా, ఎంఎం సెంటర్ బ్యాక్ సైడ్ ఖాన్ అండ్ బ్రదర్స్ అని ఒక షాప్ అయితే ఉంది, అక్కడ తీసుకున్నాను గైస్. ఇది నాకైతే ఆ షాప్లో అయితే నేను కొన్ని ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ ఫ్యాబ్రిక్ నాకు చాలా నచ్చింది. సో అందుకని కొన్ని ఎక్కువే తీసుకున్నాను గైస్ వాళ్ళ దగ్గర. ఇది ఒకటి తీసుకున్నాను. ఆ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా అక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ సేమ్ అక్కడే నేను వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఏంటంటే ఫుల్ పైనుంచి కింద వరకు ఫ్యాబ్రిక్ అంతా ఇట్లా ప్లెయిన్ వైట్ వచ్చింది, కానీ కింద మాత్రం ఇట్లా వర్క్ వచ్చింది. లుక్ ఎట్ దట్ వర్క్ గైస్. ఇది కూడా నేను ఫ్రాక్గా స్టైల్ చేద్దామని అయితే తీసుకున్నాను. సేమ్ ఇది కూడా ఇటాలియన్ క్రేపే. ఇదైతే 300 per మీటర్ పడింది. చాలా బాగుంది గైస్. ఇది సాఫ్ట్గానే ఉంది. అండ్ ఈ టైప్లో అయితే నాకు ఒక్క ఫ్రాక్ కూడా లేదు. సో ఇట్లా ట్రై చేద్దాము. ఇది లాంగ్ ఫ్రాక్ కోసం అయితే తీసుకున్నాను. 3.5 మీటర్స్ అరౌండ్ తీసుకున్నాను. ఇది 3.75 అనుకుంటా, కొంచెం ఎక్కువ ఉంది, అది కూడా తీసేసుకోండి అంటే అది ఎక్కువ తీసేసుకున్నాను. సో ఇది 3.75 మీటర్స్ తీసుకున్నాను. ఇంకా మొత్తం థాన్ అంతా అయితే అయిపోయింది. లాస్ట్లో ఉన్నదైతే నేను తీసేసుకున్నాను. 3.75 మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 300 per మీటర్ ఎంతో పడింది. ఇది అంత పర్ఫెక్ట్గా అయితే నాకు గుర్తులేదు. నాకు గుర్తున్నంత వరకు రఫ్గా అయితే నేను చెప్పేస్తున్నాను. అండ్ ఈ దుపట్టా అయితే తీసుకున్నాను నేను. అందులో వైలెట్ కలర్ కనిపిస్తుంది, కానీ ఇది వైలెట్ కాదు, కొంచెం రాయల్ బ్లూకి వైలెట్కి మధ్యలో ఉన్న కలర్ గైస్. ఇది నేను థ్రిఫ్ట్ స్టోర్లో సారీస్ తీసుకున్నాను కదా, అందులో ఆరెంజ్ శారీ మీదకి ఓనిగా పేర్ చేయడానికి అయితే ఇది తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 900, 850 or 900 పడింది. ఎంత తగ్గించమన్నా తగ్గించలేదు గైస్. మదీనాలో అసలు బేరవాడిని ఇవ్వట్లేదు. సో ఇది నాకు 850 or 900కి అయితే తీసుకున్నాను. ఇది ఇప్పుడు కొంచెం పట్టు టెక్స్చర్లో వస్తున్నాయి కదా, అట్లా కానీ లేకపోతే ఇట్లా రా సిల్క్లో కానీ తీసుకుందామని అయితే నాకైతే రా సిల్క్లో దొరికింది. సో సేమ్ కరెక్ట్ మ్యాచ్ అయింది కాబట్టి తీసేసుకున్నాను ఇది. నెక్స్ట్ నేను ఈ దుప్పట్టా అయితే తీసుకున్నాను. ఇందాక నేను కలంకారీ ఫ్యాబ్రిక్ చూపించాను కదా, దాని మీదకైతే పేర్ చేయడానికి బాగుంటుంది అనుకున్నాను, కానీ మళ్ళీ బాగుంటుందా లేదా అని ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. దిస్ ఈస్ హౌ ద దుపట్టా లుక్స్. ఇది నేను 200కి అయితే తీసుకున్నాను, కానీ దాని మీదకి నేను స్టైల్ చేస్తానా లేదా అని తెలియదు గైస్, చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఓనీ గైస్. మా చెల్లికి అయితే తీసుకున్నాను. థ్రిఫ్ట్ స్టోర్లో నేను గ్రీన్ కలర్ శారీ ఒకటి చూపించాను కదా, అది మా చెల్లి లంగావణిగా కావాలని అడిగింది. సో తన కోసం అయితే ఇది తీసుకున్నాను నేను. ఆ శారీకి అయితే సేమ్ ఈ బ్లూ కలర్ కోసం చాలా వెతికాము. లాస్ట్కి ఇది ఒక షాప్లో అయితే దొరికింది. ఇది అరౌండ్ 750 అలా పడింది. జార్జెట్ గైస్, ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది 750 అట్లా పడింది. సో తీసేసుకున్నాము. నెక్స్ట్ నేనైతే కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. శారీస్ని ఫ్రాక్స్గా డిజైన్ చేయడానికి. మదీనాలో ఎక్కడ చూసినా ప్లెయిన్ శారీస్ అండ్ నార్మల్ జార్జెట్ శారీస్ అన్ని ఇట్లా పెట్టి అయితే అమ్ముతారు. సో అక్కడైతే శారీస్ అయితే తీసుకున్నాను లైక్ ఫ్రాక్గా స్టైల్ చేయడానికి. దిస్ ఈస్ ద శారీ గైస్. దిస్ ఈస్ హౌ ద శారీ లుక్. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంటుంది. ఈ శారీ నేను 250కి అనుకుంటా కొన్నాను. శారీ మొత్తం బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంటుంది అంటే నేను తీసేసుకున్నాను. కానీ ఇంటికి వచ్చాక చూస్తే ఏమైందంటే ఇందులో బ్లౌజ్ లేదు గైస్. అండ్ శారీ కూడా 4.5 మీటర్స్ 4.75 అంతే ఉంది, ఎక్కువ అయితే లేదు.
సో ఐ వాజ్ అ బిట్ డిసప్పాయింటెడ్. ఇక్కడైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఈ శారీస్ కొన్న దగ్గర అయితే. కానీ నేను అక్కడ చూసుకొని ఉంటే బాగుండేది, కానీ అక్కడ చూసుకోలేదు. ఇంటికి వచ్చాక చూశాను కాబట్టి మళ్ళీ నేను మణికొండ నుంచి మదీనాకి వెళ్ళాలంటే చాలా దూరం. అండ్ ప్లస్ వాళ్ళు మార్చరు కూడా, అర్థమైపోయింది. సో అందుకనేసి ఇంక లైట్ తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ ద సారీ ఐ గాట్ గైస్. వైట్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా పింక్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఈ సారీని నేనైతే రఫుల్స్ ఫ్రాక్గా అయితే డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాను. లైక్ స్టెప్ బై స్టెప్ లేయర్స్ వస్తాయి కదా, అట్లా అయితే దీన్ని డిజైన్ చేయించుకుందాం అని అనుకుంటున్నాను. చూడాలి. సారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చాయి, నేను అక్కడ చూశాను. సో బాగుంది, అందుకనే తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ సేమ్ అట్లాంటిది నేను ఇంకొక సారీ తీసుకున్నాను. దాని మీద పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, సో దీని మీద గ్రే కలర్ అయితే ఫ్లవర్స్ వచ్చినాయి. దిస్ ఇస్ హౌ ద సారీ లుక్స్. ఇది కూడా సేమ్ సారీ గా, సేమ్ అదే. ఇది కూడా 4.5 మీటర్సే ఉంది. దీంట్లో కూడా బ్లౌజ్ లేదు. బ్లౌజ్ ఉన్నా నేను యూజ్ చేయకపోతుంది, కానీ ఇది 4.5 మీటర్సే ఉంది. సారీ సరిపోతుందో లేదా అన్నది తెలియదు నాకు. మ్యాక్సిమం సరిపోతుంది. ఈ సారీస్ రెండు ఎందుకు తీసుకున్నానంటే, ఒకటి చెల్లికి ఒకటి నాకు, ఇద్దరు కలిపి ట్విన్నింగ్గా అయితే స్టైల్ చేసుకొచ్చాను అయితే తీసుకున్నాను ఇది. సో ఇది కూడా 250కి తీసుకున్నాను. రెండు కలిపి తగ్గించమంటే తగ్గించలేదు కదా, అసలు తగ్గించట్లేదు. అండ్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే నేను తీసుకున్నాను. ఏదైనా సారీ మీదకి పింక్ కలర్ బ్లౌజ్ స్టైల్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి. ఇది ఏ ఫ్యాబ్రిక్ నాకు తెలియదు గైస్, డిజైన్ బాగుందని చెప్పి తీసుకున్నాను. నేను 1 మీటర్ అయితే తీసుకున్నాను. 1 మీటర్ నాకు 280 రూపీస్ పడింది. ఇది ఏదైనా సారీ మీదకి యూజ్ చేయడానికి బ్లౌజ్ ఉంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను అంతే. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ సారీ గైస్. ఇది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్కే. ఇది కూడా నేను ఆ జార్జెట్ సారీస్ తీసుకున్నాను కదా, దాని ఆపోజిట్ షాప్లో అయితే తీసుకున్నాను. దిస్ ఈస్ హౌ ద సారీ లుక్స్. మొత్తం ప్లెయిన్ స్పేస్ సిల్క్ గైస్. అందులో మెరూన్ కనిపిస్తుంది అనుకుంటా, బట్ ఇట్స్ వైన్ కలర్. ఇది వైన్ కలర్, మెరూన్ అయితే కాదు. సో ఇదైతే మా చెల్లి ఫ్రాక్ కుట్టించుకుందామని అయితే తీసుకుంది. మా సిస్టర్కి ఇది, నాకైతే కాదు. నా దగ్గర వైన్ కలర్లో ఆల్రెడీ నేను 10+ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోలో నేను ఒక అవుట్ఫిట్ చూపించాను కదా, సేమ్ ఇదే కలర్ గైస్ అది కూడా. అని ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం, కానీ ఈసారి అయితే నేను తీసుకోవట్లేదు. మా చెల్లి కావాలంది కాబట్టి తనకైతే ఇచ్చేస్తున్నాను ఈసారి. సో ఇది తను రఫుల్ ఫ్రాక్గా అయితే కుట్టించుకుంటుందంట. హ్యాండ్స్కి రఫుల్స్ అవి పెట్టించుకొని అండ్ లేయర్స్ ఫ్రాక్ కింద అయితే కుట్టించుకుంటుందంట. ఐ గాట్ దిస్ సారీ ఫర్ 300 రూపీస్. బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఫ్లోయి కూడా ఉంది గైస్. సో అండ్ హియర్ కమ్స్ ద స్టార్ ఐటమ్ గైస్. లుక్ ఎట్ దిస్ కలర్ గైస్. ఇదైతే స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది ఎక్కడ తీసుకున్నానో నాకు గుర్తులేదు. అబ్బాస్ టెక్స్టైల్స్ ఉంది కదా, ఆ పక్కన ఏదో షాప్లో తీసుకున్నాను గైస్. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఇది బయట నుంచి కనిపించింది, చాలా నచ్చింది గైస్ ఇది నాకు. సో నేనైతే ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇది అసలు ఉండట్లేదు గైస్, ఎన్నిసార్లు మడతపెట్టిన ఇది ఉండట్లేదు. కింద అయితే ఇట్లా బార్డర్ కూడా వచ్చింది, చాలా బాగుంది, నీట్గా అనిపించింది. కలర్ అయితే నాకు చాలా నచ్చింది. అందులో కొంచెం కలర్ డిఫరెంట్గా కనిపిస్తుంది అనుకుంటా. ఇది పర్పుల్ కాదు, అలానే వైలెట్ కాదు, సమ్ కైండ్ ఆఫ్ కలర్ ఉంది. ఇది చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇది మీటర్ 350 అట్లా చెప్పారు. ఇది నేను సారీగా స్టైల్ చేద్దామని అయితే 6.75 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇది నాకు మొత్తం కలిపి 1300 చేంజ్ ఎంతో పడింది. బట్ లుక్ ఎట్ దట్ కలర్ గైస్, ఐఎమ్ అబ్సెస్డ్. యాక్చువల్లీ ఎందుకు అంత పెట్టి తీసుకోవడం అవసరమా అని అనుకున్నాను, కానీ ఇది అసలు వదలబుద్ధి అవ్వలేదు గైస్. నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను, బయటికి వెళ్ళిపోయాను. వాళ్ళు తగ్గించిన అంటున్నారు అని చెప్పేసి నేను బయటికి వెళ్ళిపోయాను. కానీ కొంచెం ముందుకు వెళ్ళాక కూడా అయ్యో తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళాక కూడా అట్లనే అనిపిస్తే ఎలా నేను దూరం రాలేను. సో ఇంకా కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తే అస్సలకే రాలేను. ఇంకా మళ్ళీ అదే ఎందుకు అట్లాగా తీసేసుకుందాం అని చెప్పేసి నేను గాట్ దిస్ సారీ. ఇది సారీగా అయితే స్టైల్ చేస్తాను. ముందు వీడియోస్లో మీకు అన్నీ చూపిస్తాను. అది 6.75 మీటర్స్ అయితే తీసుకున్నాను. మొత్తం కలిపి నాకు 1300 చేంజ్ అట్లా పడింది. సో ఓకే, వర్తి అనిపించింది నాకు. ఫేర్వెల్ వ్లాగ్లో సారీ చూసారు కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్, అంతే సాఫ్ట్ అండ్ అంతే గ్రాండ్గా అయితే ఉంది. సో అందుకనే వదలబుద్ధి అవ్వలేదు అది. సో ఇంత గడిపే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, అవే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఇంకా ఈ వీడియోకి అయితే అంతే గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.